8th class, 6th chapter, 6.1, third bit. The following numbers are not perfect squares, give reason. ఇక్కడ కింద ఇచ్చిన నంబర్స్ అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావంట, ఎందుకో రీజన్ చెప్పాలి మనం. ఓకే, ఇక్కడ ఇంట్రడక్షన్లో చూద్దాం. 0, 1, 4, 5, 6, 9 ఈ నంబర్స్ మనకి యూనిట్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ అవుతుంది. 2, 3, 7, 8 ఈ నంబర్స్ మనకి యూనిట్ ప్లేస్లో ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. సరే, ఇక్కడ చెక్ చేద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూడండి, థర్డ్ బిట్. ఫస్ట్ వన్ 257. 257లో యూనిట్ ప్లేస్లో ఏముంది? 7. అంటే మనకి 7 ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. సో యూనిట్ డిజిట్ ఈజ్ 7 అండ్ హెన్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ వన్ 4592. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 ఉంది, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. హియర్ యూనిట్ డిజిట్ ఈజ్ 2 అండ్ హెన్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. థర్డ్ వన్ 2433. ఇక్కడ కూడా మనకి యూనిట్ ప్లేస్లో 3 ఉంది, సో ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఇక్కడ చూడండి, యూనిట్ ప్లేస్లో 0 ఉంది, కానీ లాస్ట్లో మనకి ఒకటే 0 కాదు, 2 0. టెన్స్ ప్లేస్లో కూడా 0 ఉంటేనే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, కానీ ఇక్కడ ఓన్లీ వన్స్ ప్లేస్లోనే ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. హియర్ యూనిట్ డిజిట్ ఈజ్ 0 అండ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఈజ్ ఓన్లీ 1 0, హెన్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 6098. హియర్ ఆల్సో యూనిట్ ప్లేస్ 8 ఈజ్ దేర్, సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక్కసారి ఈ నోట్స్ నేను డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ వెదర్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్. కింద ఇచ్చిన నంబర్స్ని స్క్వేర్ చేస్తే ఈవెన్ నంబర్ వస్తుందా, ఆడ్ నంబర్ వస్తుందా అని అడుగుతున్నారు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 431. 431ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే స్క్వేర్ మీన్స్ 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 431 ఇంటూ 431. మనకి 431 ఇంటూ 431 చేస్తే ఇది వస్తుంది నంబర్ 185461. 185461. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 1. 1 అనేది ఆడ్ నెంబర్, సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఆడ్ నెంబరే అవుతుంది. 431ని స్క్వేర్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మనం ఈ మెథడ్లో, ఇదంతా లాంగ్ ప్రాసెస్, కొంచెం మల్టిప్లై చేయాలంటే మనకి టైం పడుతుంది కదా, షార్ట్కట్గా చూద్దాం. ఇక్కడ ఇచ్చిన నంబర్లో యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది కదా, ఈ 1ని మాత్రమే స్క్వేర్ చేయాలి. 1ని స్క్వేర్ చేస్తే 1 ఇంటూ 1 అవుతుంది కదా. 1 అనేది ఆడ్ నెంబర్, సో మనకు దీన్ని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్ కూడా ఆడ్ నెంబర్లోనే ఉంటుంది. ఇది కూడా ఈవెనా ఆడా అంటే మనం ఈజీగా చూద్దాం. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 6 ఉంది. 6ని స్క్వేర్ చేద్దాం. 6ని స్క్వేర్ చేస్తే 6 ఇంటూ 6. 6 ఇంటూ 6 మీన్స్ 36. 36లో యూనిట్ ప్లేస్లో 6 ఉంది, సో 6 అనేది ఈవెన్ నెంబర్ కదా. సో 6 అనేది ఈవెన్ నెంబర్, సో ఈ 2826ని స్క్వేర్ చేస్తే కూడా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ సేమ్ అలానే చేద్దాం. యూనిట్ ప్లేస్లో 4 ఉంది, 4ని స్క్వేర్ చేద్దాం. 4 స్క్వేర్. 4 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ 4 16. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 6 ఉంది, 6 ఈజ్ ఈవెన్ నంబర్, సో 8204 ఆల్సో. దీన్ని కూడా స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. మనకి క్వశ్చన్ ఈవెన్ వస్తుందా ఆడ్ వస్తుందా అని మాత్రమే అడిగాడు. అది ఈవెనా ఆడా, ఆ నంబర్ ఏందో అని అడగలేడు కాబట్టి మనం ఇలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1,777,9. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 9 ఉంది. 9ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 9 ఇంటూ 9 81. 9 9 81 కదా, 81. యూనిట్ ప్లేస్లో 1 ఉంది, సో 1 అనేది ఆడ్. ఈ నెంబర్ని స్క్వేర్ చేస్తే కూడా మనకి ఆడ్ నెంబరే వస్తుంది. ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏముంది? 4 9s 8. 99998. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 ఉంది. 8ని స్క్వేర్ చేస్తే 64. 8 ఇంటూ 8 64. 64 యూనిట్ ప్లేస్లో 4 ఉంది. 4 అనేది ఈవెన్, సో ఈ నెంబర్ని స్క్వేర్ చేస్తే కూడా ఈవెన్ నెంబరే వస్తుంది.